హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న ఇంటీజర్స్ ప్యాటర్న్ వీడియో చేసాము. ఈరోజు కూడా నెంబర్ సిస్టంలో వాటి ప్రాపర్టీస్ గురించి తెలుసుకోబోతున్నాము. సో మన కాంపిటీషన్ వచ్చేసి 4,27,000 అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. హెవీ కాంపిటీషన్. మీరు టైం టు టైం సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి. తప్పకుండా మీరు మ్యాథ్స్ మాత్రం నోట్స్ మెయింటైన్ చేయండి. వీడియో వింటూనే నోట్స్ మెయింటైన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే పూర్ణాంకాల ధర్మాలు. పూర్ణాంకాల ధర్మాలు అంటే దీనిలో 5 రకాల ధర్మాలు ఉన్నాయి. సంవృత ధర్మం, సహచర ధర్మం, స్థిత్యంతర ధర్మం, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ వచ్చేసి విభాగ న్యాయం మరియు ఎడిటివ్ ఐడెంటిటీ అంటే సత్సమాంస ధర్మం, క్లోజర్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అండ్ ఐడెంటిటీ ప్రాపర్టీ. ఓకే, ఫస్ట్ వన్ క్లోజర్ ప్రాపర్టీ. మెయిన్ ఈ ప్రాపర్టీస్ని యూజ్ చేసి మనం తేలిగ్గా సంఖ్యని తయారు చేయవచ్చు. ఓకే, క్లోజర్ ప్రాపర్టీస్. క్లోజర్ ప్రాపర్టీ అంటే సంవృత ధర్మం. క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ addition and multiplication over whole numbers. Okay friends, sum of any two whole numbers is always a whole number. Okay, if the condition, if a b belongs to w, then a plus b belongs to w. This is under addition and multiplication. A into b belongs to w. Okay friends, you know well the set of whole numbers. పూర్ణాంకాల సమితి తెలుసు కదా, 0, 1, 2, 3, 4, 5 etc. so on. Okay, this is the ఐడెంటిఫికేషన్ ఆఫ్ హోల్ నెంబర్ లెటర్. మనకి ఈ అక్షరంతో సూచిస్తాం. పూర్ణాంకాలని W అనే అక్షరంతో సూచిస్తాం. ఓకే, లీస్ట్ హోల్ నెంబర్ 0. అన్నిటికంటే హోల్ నెంబర్స్ చిన్న సంఖ్య 0. ఓకే, ఇఫ్ యూ టేక్ A as 1 whole number, B 2 హోల్ నెంబర్స్లో A వాల్యూ 1, B వాల్యూ 2గా తీసుకోవాలి. తీసుకొని దీంట్లో ప్రతిక్షేపించాలి. A ప్లస్ B బిలాంగ్స్ టు W అన్నాం కదా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. A ప్లస్ B అంటే 1 ప్లస్ 2. 1 plus 2 equal to how much? 3. Is 3 belongs to this set or not? Yes, 3 belongs to whole number, so it belongs to W. Similarly, A into B means 1 into, take 1, A value 1, B value 2, 1 into 2 equal to 2. 2 is also belongs to whole number under multiplication. Okay, so it is satisfies under addition and multiplication over whole numbers. Closure property satisfies under addition and multiplication over whole numbers. Okay, also integers. Okay, integers set no. Germany letter
capital Z equal to 0 plus or minus 1 plus or minus 2 plus or minus 3 వాల్యూస్ ఉన్నాయి కదా, అవి కూడా ప్లస్ మైనస్ వాల్యూస్తో కూడా చేయవచ్చు. ఇట్లానే అవి కూడా ఎడిషన్ మల్టిప్లికేషన్తోనే సాటిస్ఫై అవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్ సెకండ్ ప్రాపర్టీ ఈస్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీ స్థిత్యంతర ధర్మం. స్థిత్యంతర ధర్మం ఓకే ఆఫ్ ఎడిషన్, సంకలనం మరియు గుణకారం అండ్ మల్టిప్లికేషన్. multiplication over whole numbers or integers. Okay, here the condition is if same a comma b belongs to W, then a plus b equal to b plus a belongs to W. Okay, or a into b equal to b into a belongs to W. Okay friends, if you take same values, a value 1, b value 2, and substitute this in this condition, a is 1 plus b is 2 equal to b is 2 plus a is 1. How much this one? 1 plus 2 is 3 equal to 2 plus 1 is 3. So left hand side, right hand side, okay, same answer. No, 3 is also belongs to whole number. 3 అనేది పూర్ణాంకాల సమితికి చెందినది కనుక ఇది కూడా సాటిస్ఫై అయినట్టే. అంటే స్థిత్యంతర ధర్మం అనేది ఎడిషన్లో, సంకలనంలో సాటిస్ఫై అయింది. అలాగే గుణకారంలో a ఇంటూ b ఈక్వల్ టు b ఇంటూ a, 1 ఇంటూ 2 ఈక్వల్ టు 2 ఇంటూ 1 బిలాంగ్స్ టు W. సో implies 1 into 2, 2 equal to 2 into 1 is 2. This left hand side, right hand side, same value. So 2 belongs to W. So under multiplication is also satisfied. Commutative property satisfies under addition and multiplication but not subtraction and division. Similarly this one also, closure property does not satisfies under addition, subtraction and division. Okay, next property is associative property. Associative property అంటే సహచర ధర్మం. సహచర ధర్మం ఆఫ్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ over whole numbers. Okay, here the condition is same. Take set of whole numbers 0, 1, 2, 3 so on. Here condition is if a comma b comma c belongs to W, then
a plus b plus c equal to a plus c plus b. Okay friends, so apply a value, b value, take same. A value is 1, b value is 2, c value is 3. These three numbers are belongs to whole numbers only. Whole number. Okay. So a plus b means 1 plus 2 plus c means 3 equal to again a plus c 1 plus 3 plus 2. Okay. The value is 1 plus 2 is, open this bracket. Open bracket means here see మనం బోడామాస్ అనేది విన్నాం కదా, అంటే బ్రాకెట్ ఓపెన్, తర్వాత డివిజన్ చేయడం, తర్వాత మల్టిప్లికేషన్ చేయడం, తర్వాత ఎడిషన్ చేయడం, తర్వాత సబ్ట్రాక్షన్ చేయడం అనేది తెలుసు మనకి కదా. డిమాస్ ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను, చూడండి. ఓకే, సో ఓపెన్ బ్రాకెట్ అంటాం దీన్ని ఓపెన్ బ్రాకెట్, దీన్ని క్లోజ్డ్ బ్రాకెట్, దీన్ని కర్వ్డ్ బ్రాకెట్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓపెన్ బ్రాకెట్, ఇది క్లోజ్డ్ బ్రాకెట్, ఇది కర్వ్డ్ బ్రాకెట్. ఓకే, ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నవి ఓపెన్ చేసి చేయాలి. 1 plus 2 అనేది 3 plus 3 equal to 1 plus 3 is 4 plus 2. 3 plus 3 is 6 equal to 4 plus 2 is 6. So it is same. LHS, RHS answer is 6. 6 belongs to whole number. So it is satisfied under addition. Similarly under multiplication, the condition is a into b into c equal to a into c into b. This is condition under multiplication. A means you take same values 1 to 3. A into 1 into 2 into 3. 1 into c value is 3 into b value is 2. Okay. Open this bracket. 1 2s are 2 into 3 equal to 1 into 3, 3 into 2. 2 3s 6 equal to 3 2s 6. LHS, this is RHS. Both are same. 6 belongs to whole number. Okay. So associative property under addition and multiplication satisfied. Okay, but doesn't satisfy under subtraction and division. Okay friends, next one. Next one is third one. Here associate is completed now. Distributive property. Distributive property means విభాగ న్యాయం. విభాగ న్యాయం of addition and multiplication over whole numbers or integers also. Okay. Integers means minus values వస్తాయి, తర్వాత ప్రాబ్లమ్స్ లో చూద్దాం మైనస్ ప్లస్ వాల్యూస్. So this is the definition. If the condition a comma b comma c belongs to W, then a plus b
into C equal to A into C, sorry, A plus C into B. Okay friends, this is the condition here. Distributive property ki ikkada plus untundi, ikkada into untundi, ikkada plus untundi, ikkada into untundi. Okay, so apply the numbers, whole numbers em తీసుకుంటారు, write again set of whole numbers 0 1 2 3 so on. A value take 1, B value take 2, C value 3. A plus B means 1 plus 2 into C value 3. A value 1 plus C value 3 into B value 2. Okay, open this bracket. 1 plus 2 is 3 into this 3. 1 plus 3 is 4 into 2. Here 9, here 8. No, it's not right. Okay friends, here condition is A into B plus C equal to A into C plus B. A into B plus C, A into C plus B. This is the condition. Distributive law condition is now. A value 1 into B value 2 plus C value 3. A value again 1, C value 3, B value 2. Here 1 into 2 is 2 plus 3 equal to 1 into 3 is 3 plus 2. Okay, 2 plus 3 is 5 equal to 3 plus 2 is 5. So both sides are equal. So 5 is belongs to W. 5 పూర్ణాంకాల సమితికి చెందినది. ఇక్కడ మల్టిప్లికేషన్లో కూడా ఇది సాటిస్ఫై అయింది. ఏ ప్రాపర్టీ? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. విభాగ న్యాయం అనేది సంకలనంలో గుణకారాల్లో సంతృప్తి చెందింది. ఓకే, అలాగే నెక్స్ట్ ప్రాపర్టీస్. దిస్ ఇస్ ఫోర్త్ వన్, దిస్ ఇస్ ఫోర్త్, దిస్ ఇస్ 5. Fifth property is identity property. Identity property ni తత్సమాంస ధర్మం అంటాం. తత్సమాంస ధర్మం ఆఫ్ addition and multiplication over whole numbers or integers. Integers means minus plus numbers. Okay, if the condition is if the condition is A comma 0 belongs to W, 0 comma A belongs to W. Okay friends, sorry, A comma 0 belongs to W, then A plus 0 belongs to W or A into 0 belongs to W. Okay, here to take A value 1, you substitute that value in this condition. ప్రతిక్షేపించాలి వాల్యూ. ఏ వాల్యూని దీనిలో ప్రతిక్షేపిస్తే 1 plus 0 equal to 1. 1 plus 0 ఒకటితోని సున్నాతోని ఏది యాడ్ చేసినా కూడా ఆ నెంబరే వస్తుంది కదా, సున్నా రాదు. 1 plus 0 is 1. 1 అనేది బిలాంగ్స్ టు
హోల్ నెంబర్. ఓకే, అలాగే a ఇంటూ 0 ఉంది మల్టిప్లికేషన్లో. 1 ఇంటూ 0 ఈజ్ 0. 1 zeros are 0 ఓన్లీ. మల్టిప్లికేషన్ చేస్తే జీరోతో ఏ నెంబర్ మల్టిప్లై చేసినా జీరోనే వస్తుంది. కానీ ఎడిషన్స్లో జీరోతోని యాడ్ చేస్తే ఆ నెంబరే వస్తుంది, జీరో రాదు. ఓన్లీ మల్టిప్లికేషన్లో గుణకారంలోనే 0 వస్తుంది. ఏ నెంబర్ని గుణించినా కూడా, 0తో ఏ నెంబర్ని గుణించినా 0 వస్తుంది. ఓకే, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఎస్పెషల్లీ. సో 1 ఇంటూ 0 ఈజ్ 0. సో 0 is also belongs to whole numbers. హోల్ నెంబర్ సమితిలో ఈ పూర్ణాకార సమితిలో 0 కూడా ఉంటుంది కదా. సో అది కూడా పూర్ణాకారకు చెందింది. 0 పూర్ణాకారకు చెందింది కనుక అండర్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్. ఓకే, ఐడెంటిటీ ప్రాపర్టీ సాటిస్ఫైస్ అండర్ ఎడిషన్ అండ్ ఆల్సో మల్టిప్లికేషన్. బట్ హియర్ వన్ కండిషన్ ఇస్ ఎడిటివ్ ఐడెంటిటీలో వాల్యూ 0 అని గుర్తుపెట్టుకోండి. ఎడిటివ్ ఐడెంటిటీ సంకలన తత్సమాంశంలో 0 వస్తుంది. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీలో 1 వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ బిట్ రావచ్చు, ఈ రెండిట్లో ఒక బిట్ అడగవచ్చు. 1 మార్క్ వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. ఓకే, ప్రీవియస్ పేపర్లో కూడా అడిగారు. ఓకే ఫ్రెండ్స్, దీస్ ఆర్ ది 5 ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్. ఓకే, పూర్ణాంకాల్లో ఇవి 5 ధర్మాలు అన్నమాట. సో if you like this, please subscribe my channel and share it. Okay, thank you very much.